భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రామగుండం కమిషనరేట్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవాలు. గిరిజన బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థులను వేధిస్తున్న ప్రిన్సిపల్ మరియు సిబ్బంది. తెలంగాణ సచివాలయం ఎదుట స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ. గణేష్ నిమజ్జనంలో సీఎం రేవంత్ రెడ్డి మన్మడి స్టెప్పులు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి. కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ సేవ కార్యక్రమాలు ప్రారంభం. రైలు ప్రారంభిస్తుండగా పట్టాల మీద పడిపోయిన ఎమ్మెల్యే. ఇక వివరాల్లోకి వెళ్తే, గత కొంతకాలంగా వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించడంతో తమ వాడ ప్రాంత ప్రజలతో పాటు తమ సుఖ సంతోషాలతో జీవిస్తున్నామని సాయి గణేష్ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కాశపుల్ల సాయి గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రులు చివరి రోజు స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహిక కుంకుమార్చన, మహిళలకు రంగవల్లి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్త లావణ్య, స్వర్ణ భార్గవి, కీర్తన తోటి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు మాట్లాడుతూ గత కొంతకాలంగా వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించడంతో తమ వాడ ప్రాంత ప్రజలతో పాటు తమ సుఖ సంతోషాలతో జీవిస్తున్నామని ప్రతినిధులు తెలిపారు. మీరు చేస్తూ ఉంటాడు అంతే, మాటలు వింటూ ఉండే ఆలోచనలో ఉంటుందట అమ్మవారు. యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంసిద. మన బుద్ధి శుభ్రంగా ఉంటే మనలోనే ఉంటుందట అమ్మవారు. శ్రీయా దేవీ సర్వభూతేషు నిద్రా రూపేణ సంసిద. సుఖమైన నిద్ర ఉంటే అదే మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంట. ఓం యా దేవీ సర్వభూతేషు క్షుధా రూపేణ సంసిద. ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళపైన మన దయా చూపించేటువంటిది, క్షమాగుణం ఉండేదే అమ్మవారట. ఓ యా దేవీ సర్వభూతేషు ఛాయా రూపేణ సంసిద. మీరు వెళ్ళేటటువంటి చేసేటువంటి కార్యాలకి మీకు ఎవరిగా సాక్షి అంటే ఆ యొక్క నీడ, ఆ నీడలో ఉంటుందట అమ్మవారు. కాబట్టి ధర్మ రూపంగా నడిస్తే ఆ అమ్మవారు మీతోటే ఉంటుంది. ధర్మాన్ని చేస్తే ఆ అమ్మవారు ధర్మంగా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఇలా గౌరీ దేవతాభ్యో నమః. 2 అక్షంతలు తీసుకోండి, ఆ గౌరమ్మ మీద వేయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఇప్పుడు 25 సంవత్సరాల నుండి మేము వినాయకుడిని పెట్టుకుంటా ఉన్నాం. అందరికీ మంచి జరుగుతూ ఉంది కాబట్టి మంచిగా సంతోషంగా చేసుకుంటా ఉన్నాం. పిల్లలు పెద్దలు అందరికీ మంచిగానే జరుగుతూ ఉంది.
అదొకటి మేము కోరుకుంటా ఉన్నాం. కాశీబుగ్గ వరంగల్ సాయి గణేష్ కాలనీ, సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో సాయి గణేష్ కాలనీలో ఈ 25 సంవత్సరాలుగా మేము ఈ గణపతిని పెట్టుకొని ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటూ ఈరోజు ముగ్గుల పోటీ కార్యక్రమాలు, కుంకుమ పూజ కార్యక్రమాలు దిగ్విజయంగా చేసిన ఈ సాయి గణేష్ కాలనీ మహిళలందరికీ పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉత్సవంలో ప్రతిరోజు పూజలు చేసుకుంటూ సంతోషంగా జరుపుకుంటున్నారు. మాకెంతో పండగ వాతావరణాన్ని నెలకొల్పుకుంటున్నాం. 25 సంవత్సరాలకి ఎంతో సంతోషంగా ఈరోజు నిమజ్జనం చేసుకోవడం మాకు కొంచెం బాధాకరమే, కానీ ఆ నిమజ్జనాన్ని కూడా ఈ సాయి గణేష్ యూత్ వాళ్ళు అందరూ, సాయి గణేష్ కాలనీ వాళ్ళందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. వరంగల్ కిలా వరంగల్ ఈద్గాలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాదున్నబీ పర్వదిన వేడుకలు తవకల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాషుక్ రబ్బానీ, దర్గా పీఠాధిపతులు నవీద్ దాబా, ఉమేద్ బాబా పాల్గొని ప్రార్థనలు నిర్వహించి అన్నదానం ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఈద్గా దర్గా అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ, ముస్లిం పెద్దలు చాంద్ పాషా, హసన్ అలీ బేగ్, హఫీజ్ ఉద్దీన్ రబ్బానీ, దస్తే మహాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఏ జబ్బార్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలో భాగంగా సాటి వారికి సహాయం చేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. మహా అన్నదానం చేపట్టడం జరిగిందని తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈద్ మిలాదుల్ నబీ ఇది సంవత్సరం పండుగ చేసుకుంటూ ఉంటాము ముస్లిం సోదరులు. ఈ పండుగకు అన్నదానము మరి దానాలు చేసుకుంటూ మహమ్మద్ ప్రవక్త పేరు మీద చేసుకుంటూ వస్తున్నాం. మేము కూడా తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున ఈ ప్రోగ్రాం మహాన్నదానం ప్రోగ్రాం పెట్టినాము. అందరికీ ఇట్లా ముస్లిమ్స్ హిందువులు అనే భావం లేకుండా అందరికీ మేము అన్నదానం పెట్టినాము. ఇది ఈ మహమ్మద్ ప్రవక్త అనే ఇస్లామిక్ గురువు. దీనికి ఏమైందంటే అందరినీ ఒక రెండు కళ్ళలాగా, ముస్లిం ఇటు హిందూ రెండు కళ్ళలాగా ఈ ప్రోగ్రాం చేయడమే ముఖ్యం. ఆయన భావన అది, మహమ్మద్ ప్రవక్త భావనే అట్లాంటిది. కాబట్టి దీనికి ఈరోజు మిలాదుల్ నబీగా ఈ పేరు పొందుకుంటూ మేము ఇది సంవత్సరానికి ఒకసారి మహమ్మద్ ప్రవక్త మిలాదుల్ నబీ ప్రోగ్రాం చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ఒక్క త్రూఅవుట్ ఇండియాలో కూడా దీన్ని మహమ్మద్ మిలాదుల్ నబీ ప్రోగ్రాం చేసుకుంటూ వస్తున్నాం ప్రపంచం అంతా. ఈ ప్రవక్త పుట్టినరోజు ఏమైందంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి, హిందూ ముస్లిమ్స్ అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈరోజు చేసుకుంటున్నాం. ఈ పండుగను అందరూ మన పేద కుటుంబాలకే ఎక్కువ దాన ధర్మాలు చేయాలని చెప్పి దీని ఉద్దేశం. ఇంకోటి ఈరోజు మా ఉరుస్ దర్గా పీఠాధిపతులు సాహెబ్ గారు నవీద్ బాబా అండ్ ఉబేద్ బాబా గారు వచ్చి పూజకు కూడా ఇవాళ వారు వచ్చినారు. వాళ్ళకు ఇంకా వేరే కార్యక్రమం దగ్గర తొందరగా వెళ్ళిపోయినారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ పూజలో హాజరై వాళ్ళు ఈ దీవెనలో అందరికీ దీవించి వెళ్ళిపోయినారు. కాబట్టి ఈ ప్రోగ్రాంను మాకు దేవుడు ఈ తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున ఇంకా కొద్దిగా ఎక్కువ చేయాలని చెప్పి ఆ దేవుడు మాకు సహకరించాలని చెప్పి మేము దీన్ని. గణేష్ నిమజ్జనంలో సీఎం రేవంత్ రెడ్డి మనవడు రేయాష్ రెడ్డి సందడి చేశారు. సీఎం నివాసం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు. ఇందులో రేయాన్ బ్యాండ్ చెప్పులకు అనుగుణంగా డ్యాన్స్ చేశారు. అతడి స్టెప్పులు చూస్తూ తాత రేవంత్ మురిసిపోయారు. సీఎం సతీమణి కూతురు చప్పట్లు కొడుతూ రేయాన్ను ఉత్సాహపరిచారు.
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖుల విరాళాలు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తరపున మరో 50 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసిన చిరంజీవి. 2 చెక్కులను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసిన చిరంజీవి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపతి నవరాత్రుల సందర్భంగా విశేష పూజలు అందుకున్న భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన గణనాథుడు ఈరోజు మధ్యాహ్నం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంకు బయలుదేరారు. పూజారి వినయ్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే గండ్ర దంపతులు పాల్గొన్నారు. పూజల అనంతరం గణపయ్యను వాహనంలో కాళేశ్వరంకు గోదావరి త్రివేణి సంగమానికి సాగనంపారు. जय बोलो गणेश महाराज की जय, अनंत महाराज की जय, लंबोदर महाराज की जय। गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, मोरया, गणपति बप्पा मोरया, मोरया, गणेश महाराज की जय, महाराज की जय, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, 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 गणपति बप्पा मोरया, 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 गणेश महाराज की जय। गणेश महाराज की जय, महाराज की जय, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, 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 गणपति बप्पा मोरया, 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 गणेश महाराज की जय। గణేష్ నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. విగ్రహాల నిమజ్జన ప్రాంతం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, బారికేడ్లు, కట్టపై నుంచి విగ్రహాలను చెరువులోకి తరలించేందుకు ఏర్పాటు చేసిన క్రేన్ తెప్పలు, విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది, సీసీ కెమెరాల ఏర్పాటు, వైద్య శిబిరం బందోబస్తు తదితర ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి వాటి గురించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా సాగేలా సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ సందర్భంగా హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్, కాజీపేట తహసీల్దార్ బావుసింగ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ లోపలికి అది నేను ఒక షిఫ్ట్
డ్రైవర్ बोलो गणेश महाराज తెలంగాణ సచివాలయం ఎదుట మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి హాజరైన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు. ఆ దృశ్యాన్ని కెమెరాల్లో మంచిపోతున్నాం. మరొకసారి గట్టిగా కరతాళధ్వనులతో రాజీవ్ గాంధీ గారికి జయధ్వానాలు పలుకుదాం. భారతదేశాన్ని ఆ దృశ్యాన్ని కెమెరాల్లో మంచిపోతున్నాం. మరొకసారి గట్టిగా కరతాళధ్వనులతో రాజీవ్ గాంధీ గారికి జయధ్వానాలు పలుకుదాం. భారతదేశాన్ని పెద్దపల్లి జిల్లా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించి పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ ప్రజాపాలన దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. राष्ट्रीय सल्यूट जय हे भारत भाग्य विधाता कलवंगा विंध्य हिमाचल आशीष मांगे गाहे तब जय गाथा जय हे. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది ప్రజల కోసం చేస్తున్న పాలన. ఇది మన కాన్స్టిట్యూషన్ లో ఇట్స్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ అని ఉంది కదా. ఆ యొక్క స్ఫూర్తిని ముందుగా తీసుకొని చూస్తూ ప్రజాపాలనలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క విధులను ఖచ్చితంగా చట్టబద్ధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఒక అవగాహన కలిగించడానికి ఇది ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా అందరూ సమానంగా పార్టిసిపేట్ అయ్యి, ఇది ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే, ప్రజల అవసరాల కోసం, ప్రజల యొక్క బాగోగుల కోసం, అలాగే మొత్తం రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగానే ప్రతి ఒక్కరూ సమానంగా పార్టిసిపేట్ అయ్యి సమానంతో యొక్క విధులు నిర్వహిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని, అందరూ సంక్షేమంతో క్షేమంగా ఉండాలని కోరుతూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మెదక్ జిల్లా టేక్మల్ మండలంలో పలు కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం వేడుకలు, జాతీయ జెండాను ఆవిష్కరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. టెక్మాల్ కేంద్రంలోని పలు కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాకేష్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తులసిరామ్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ విఠల్, మండల వ్యవసాయ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి రాంప్రసాద్, వెలుగు సమైక్య కార్యాలయం వద్ద వెలుగు సమైక్య మహిళా అధ్యక్షురాలు నర్సమ్మ,
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సీఈఓ వేణుగోపాల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య సిబ్బంది జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీజీ, భారతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి అధికారులు నివాళులర్పించారు. గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ విజయ మాచల యమునా గంగా ఉచ్చల చలగితరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాయే తవ జయ గాథ జయ జన మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే భారత్. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉచ్చల వంగ వింధ్య హిమాచల యమునా గంగా. జై తెలంగాణ. शुभ नामे जाले तव शुभ आशीष मागे गाये तव जय गाथा जन गण मन. ప్రారంభమైన ఖైరతాబాద్ సప్తముఖ గణపతి శోభయాత్ర మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఎన్టీఆర్ మార్గు క్రేన్ నంబర్ 4 దగ్గరికి చేరుకోనున్న ఖైరతాబాద్ మహాగణనాథుడు.
జాతీయ సమైక్య దినం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అటు సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన కేటీఆర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.